నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో రప్ప 3.0 లోడింగ్ అనేటువంటి ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్న వరకు ఏపీకే పరిమితమైనటువంటి ఈ రప్ప అనేటువంటి అంశం తెలంగాణ రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. ఇటు జగదీశ్వర్ రెడ్డి అటు హరీష్ రావుకు సంబంధించినటువంటి సభలలో రప్ప 3.0 లోడింగ్ అనేటువంటి ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చినాయి. కాంగ్రెస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తా ఉన్నారు. సో మాట్లాడదాం తాజా రాజకీయాల గురించి. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక సతీష్ మాదిగా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓవైపు లొట్టపీసు కేసు, లొట్టపీసు ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్, ఇంకోవైపు అబద్ధాల కాంగ్రెస్ అన్ని గ్లోబల్ ప్రచారం చేస్తున్నట్టు హరీష్ రావు కామెంట్ చేస్తున్నాడు. మరోవైపు కల్వకుట్ల కవితమ్మ 42% రిజర్వేషన్ల కోసం రైలు రోకా చేస్తా అని అందరు బీసీ నాయకులను కలుస్తూ మద్దతు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. సతీష్ మాదిగా ఉన్నారు. సో మొదటగా 3.0 లోడింగ్ రప్ప అని బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఎట్లుండబోతుంది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు? ఎందుకంటే వాళ్ళు రప్ప అంటున్నారు. ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రప్ప అనేది ఒకసారి ఆలోచన చేస్తే హరీష్ రావు సభలలో ఈ ఫ్లెక్సీలు పెట్టిండ్రు. ఇది ఆంధ్ర సంస్కృతి, సినిమా సంస్కృతి ఆ రకంగా అటుపోతుంది. కానీ తెలంగాణలో రప్ప కదా గప్ప అంటారు. అంటే గప్ప గుద్దుతేనే కుప్పగూలి పడిపోయారు. రెండోసారి గుద్దితే అడ్రస్ లేకుండా మీరు పార్లమెంట్ ఎన్నికలలో. ఈరోజు రప్ప అనేది అది మీ యొక్క కోతకు వెనుక వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కోస్తారు ప్రజలు. రప్ప కోస్తాం. ఎట్లా అమ్మవారి పండుగలు వస్తున్నాయి, బోనాల పండుగలు వస్తున్నాయి. ఈ బోనాల పండుగలోనే మిమ్మల్ని రప్ప కోసినాం అనుకో, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లలో మీరు మొత్తం తెగిపడాల్సిందే మీ బతుకంతా. ఇంకోటి వీళ్ళంతా లత్కోరు సాబులు. ఈ హరీష్ రావు అనేటోడు పెద్ద లత్కోరు. కేటీఆర్ అంటోడు బుసగొట్టే నాగుపోవాలి. ఈడేమో నాకి చంపుతాడు. ఎవరు హరీష్ రావు ఏమో నాకి చంపుతాడు, ఈడేమో కాటేస్తాడు. వీడు బెదిరింపులు చేసుకుంటాడు బుస్ అని చెప్పేసి అని ఈడంటాడు. కానీ వీడు ఏకదం నాకే చంపుతాడు. ఎవడు హరీష్ రావు అంటాడు. వీడు హరీష్ రావు అంటాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పే శిల్పాసులు వేసుకొని తిరిగినాడు. ఈరోజు 70,000, 80,000 రూపాయలు, ₹1,00,000 విలువ చేసే చెప్పులు వేసుకొని తిరుగుతున్న పరిస్థితి అవుతుంది. నిజానికి చెప్తున్నా, వీళ్ళు పైన వీళ్ళు అన్నజల్లేన్లు తల్లి వీళ్ళు కొట్టుకుంటున్నారు. వీడు అల్లుని చాటున వీడు మొత్తం దిగిపోతున్నాను. నిజానికి చెప్తున్నాను, నేను తెలంగాణ మూడు భాషలో చెప్తున్నా. ఏం బంక నాకనిక రోజు ఇంటికి పోయిన రాయిలు, రోజు ఏదేమైనా బంక ఒకటి నాకనిక పోయినారు వాళ్ళ ఇంటికి, రోజు దగ్గరికి. అదే రకంగా ఏ బంక ఉందని చెప్పేసి అని జగన్ గారిని ఇంటికి పిలుచుకుంటారు. మన తెలంగాణ ప్రగతి భవన్కు జగన్ పిలుచుకురుగా. బనకచెర్ల అనే ప్రాజెక్టు విషయంలో ఆంధ్ర గోదావరి నీళ్లను అటు తీసుకుపోతాం, కృష్ణాలో కలుపుతామని చెప్పేసి, కృష్ణానదిలో కలుపుతామని చెప్పేసి అనే ప్లాన్ డిజైనింగ్ చేసి సంతకాలు పెట్టిన వాళ్ళు మీరే కదా. ప్రగతి భవన్లో జగన్ పిలుచుకున్నారు కదా. అదే రకంగా రోజా ఆ బంకనాకనికి ఆడిపోయినారు కదా. ఈరోజు బనకచెర్ల అనేది ఇలా బంక మట్టి వ్యవహారం ఉంది. లేదు, ఇది బంకనాకనికనే తీసుకుంది జగన్తోన రోజుతో. వీళ్ళంతా రాయలసీమను రత్నాలసీమ చేస్తారని మాట్లాడినాడు ఎవడు? ఈడు కాదు, హరీష్ రావు కాదు. పాడి పరిశ్రమల శాఖ ఉమాభారతి దగ్గర పోయి సంతకాలు పెట్టింది వీళ్ళు కాదు. వీళ్ళు ఈరోజు నిజంగా చెప్తున్నా, వీళ్ళను రప్ప కోసి గప్ప గుద్దితే వీళ్ళు అడ్రస్లు ఎక్కడ పోయి మైండ్ బ్లాక్ అయిపోయి మెంటల్ గాల్లాగా మాట్లాడుతుంది. మెంటల్ గాల్లాగా వ్యవహారం చేస్తారు. ఈ హరీష్ రావు అనేటోడు చిల్లరేరుకునే చిల్లరగాడు. తెలంగాణ ఉద్యమకారులు చచ్చిపోతే వాళ్ళ మీద చిల్లరేరుకున్న చిల్లరముండా కొడుకులు వీళ్ళంతా. నిజానికి చెప్తున్నా, తెలంగాణ పెట్టేంపు రైట్స్ అని చెప్పేసి అని, తెలంగాణ మాదని చెప్పేసి అని చిల్లరేరుకున్న చిల్లర నా కొడుకులు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలంగాణను బాగు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని చిల్లరోడాన్ని, ఇంకోటి పొట్టోడని. నేను నిజంగా చెప్తున్నా, పొట్టోడైనా చాలా గట్టోడు రేవంత్ రెడ్డి. కనుకనే మిమ్మల్ని గప్ప గుద్దిండు, రప్ప కోసిండు. అదే రవ్వంత రెడ్డి అడు. అది రవ్వంతనే, కానీ రవ్వ తగలబెడితే మొత్తం మీకు పార్టీ తగలబడిపోయింది. తగలబెట్టిండు ఆ నిప్పు. అది నిప్పు రవ్వ కాదు, అది నిప్పు రవ్వ. కనుకనే టీఆర్ఎస్ని తగలబెట్టిండు. ఇంకా పూర్తిగా కాలిపోతుంది. ఇంకా అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎగతాళి చేస్తే ఇది మామూలు రవ్వ కాదు, నిప్పు రవ్వ అంటారు. ఇది ఎస్, రేవంత్ రెడ్డి రవ్వంత రెడ్డి కావచ్చు, కానీ అది నిప్పు రవ్వ. తెలంగాణలో టీఆర్ఎస్నే కాల్చిపడేసింది. అది టీఆర్ఎస్ కాలిపోయి భారత్ పార్టీ అయిపోయింది అది. అదే రకంగా బీజేపీ కూడా 400 సీట్లు అంటే 240కి వడగొట్టిండు ఆయన.
అంటే అక్కడ బీజేపీని తగలబెట్టిండు ఆ రవ్వనే, ఆ నిప్పు రవ్వనే, ఆ రవ్వంత రెడ్డి నిప్పు రవ్వ లేక బీజేపీని తగలబెట్టిండు, 240 సీట్లకు గొడగొట్టిండు. ఇక్కడ టీఆర్ఎస్ని అడ్రస్ లేకుండా తగలబెట్టిండు. అది రవ్వంతా కావచ్చు బిడ్డ, అది నిప్పు రవ్వ తగలబెట్టింది చూడండి, ఇంకా తగలబెడుతుంది. దాని జోలి ఆయన పోతే ఇంకోటి పుట్టోడు చాలా గట్టివాడు ఆయన, కనుకనే కదా మీ బండారం అంతా బయటపడుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తే కేటీఆర్ లొట్టపీస్ కేసు, లొట్టపీస్ ముఖ్యమంత్రి అంటాడు. ఈ లొట్టపీస్ కథ గతంలో కూడా పెద్ద చర్చనీయాంశమైంది. మరి ఇప్పుడేం చెప్తారు ఈ లొట్టపీసు ముఖ్యమంత్రి అన్నటువంటి వ్యాఖ్యలు కేటీఆర్కి ఏం చెప్తారు? నేనేమంటే ఇది లొట్టపీస్ కేసే ఒప్పుకున్నాం. ఇప్పుడు కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏడున్నాడు, ఢిల్లీ అమెరికాలో ఉన్నాడు. చిప్పలు కడుగుతున్నా, గిన్నెలు కడుగుతున్నా, ఏం చేస్తున్నా మాకైతే తెలియదు. కానీ 4 లక్షల ఉద్యోగం చేస్తున్నా అని ఆయన చెప్పుకుంటారు. మళ్ళీ ఈ ఉద్యమం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు నీ పరిస్థితి 44 లక్షల రూపాయల జీతగాడు. నీవు ఈరోజు 55 కోట్ల రూపాయలు అనేటివి నీకు లెక్కలేనట్టుగా మాట్లాడుతున్నావు. ఆ రోజు లక్షల రూపాయల జీతగాడి నువ్వు, ఈరోజు కోట్లు నువ్వు లెక్క చేస్తలేవంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినావో మాకు అర్థమవుతుంది 10 ఏళ్ల కాలం. కనుక నీకు అది లొట్టపీసి కేసే. ఆయన ఏమంటాడంటే ఒక్కోసారి ఈయన పనికి వాళ్ళ కేసు 55 కోట్లు పెట్టింది ఆయన మీద. అంటే ఏదో పెద్ద 55,000 కోట్లు లేకపోతే 55 లక్షల కోట్లు పెట్టాలి, కానీ నాకు 55 కోట్ల రూపాయలు అంటే 55 కోట్లతో అంత చిన్నగా అయిపోయింది. గుర్తుపెట్టుకో కేటీఆర్, 1 రూపాయి దొంగతనం చేసినా దొంగతనమే, అదే సెక్షన్ వస్తుంది. 50,000 చేసినా అంతే వస్తుంది. కనుక నీకు లొట్టపీస్ కేసే కదా, ఓకే లొట్టపీస్ కేసే అనుకుందాం. మరి ఎందుకురా నాయన నీవు అంత భయపడుతున్నావు? హైకోర్టుకు పోయి కేసు కొట్టేయండి అంటావు. ఇంకోటి ఒకసారి పోయేమో నేను ఒక్కని పోను, నా ఎంపటి అడ్వకేట్ను పెట్టండి అంటావు. నా పక్కనే కూర్చొని ఎంక్వైరీ చేయాలంటావు. మళ్ళీ ఇన్ని భయం ఎందుకు? ఈ లొట్టపీస్ కేసే నీకు ఈ భయం ఎందుకు? ఇంకోటి ఏమంటావు, నేను జైలుకు పోతేనేమో జైల్లో ఉంటా, రెస్ట్ తీసుకుంటా, యోగా చేస్తా, ఎక్సర్సైజ్ చేస్తా, గట్టిగా తయారై బయటకు వచ్చి తిరుగుతా, ఊర్లు తిరుగుతా అని చెప్పేసి అని మాట్లాడేందుకు? నేను జైలుకు పంపుతానోడేవాడు, ఇది గట్టి కేసా ఉత్త కేసా అనేది అన్నోడేవాడు. నీవు చేసినవు ఆ పాపం నీకు చుట్టుకుంది. ఖచ్చితంగా నీవు అది లొట్టపీస్ కేసా లేకపోతే గట్టి కేసా అది వాళ్ళు తెలుస్తారు ఏసీబీ వాళ్ళు. అంతేగాని నీ ఉలికిపడి ఇంకోటి నిజానికి ఏసీబీ ఆఫీసుని వీళ్ళు బహిరంగ సభ ప్లేస్ లేక తయారు చేసుకోరు. లోపల ఏం మాట్లాడతారో తెలియదు. ఏం చెప్తారు? కేటీఆర్ బయటకు వచ్చి 9 గంటల సేపు ఛాయ్ దాపారు, మర్యాదలు చేసిరు, అన్నీ చేసిండ్రు, అడిగిందే అడుగుతున్నారు, ఏంది అంటే పైన ఉన్నోడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అని చెప్తున్నాడు. మళ్ళీ లోపల కెమెరాలు పెడితే బాగుంటుంది. అసలు నాకు అనుమానం, నాకు అనిపిస్తుంది లోపలికి పోయినప్పుడు ఉత్సాహంగా పోతుండు, బయటకు వస్తున్నప్పుడు నిరాశగా నిస్పృహత్వం వచ్చి మీటింగ్లలో వచ్చి గప్పాలు కొడుతుండేనా, లోపల గప్ప వేస్తున్నారు పోలీసులు అని మేము అనుకుంటున్నాం. నిజంగా చెప్తున్నా, గప్ప వేస్తున్నట్టుండ్రు పోలీసులు ఇతన్ని. ఆ ప్రశ్నలతో తట్టుకోలేక బయటకు వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్కు రేవంత్ రెడ్డిని కుర్రకు కానీ పనికి మాలోడని సిల్లరోడని అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఈడు మంటలు లేపుతున్నా అంటే ఈ లోపల చాలా మంటలు లేపుతున్నట్టు అర్థం. కనుక ఈ మంటలు నీ మాటల్లోనే తెలుస్తున్నాయి. కేటీఆర్ నువ్వు జైలుకు పోతావా? ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసినోడు, ప్రజల సొమ్మును బొక్కినోడు ఎవరిని కూడా క్షమించి వదలం. కానీ ఇప్పుడు హరీష్ రావు అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా సో క్లియర్గా ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నది, రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే కాళేశ్వరం కమిషన్ కానీ, విద్యుత్ కొనుగోలు కమిషన్ కానీ, ఫోన్ ట్యాపింగ్ కమిషన్ కానీ, లేకపోతే ఇప్పుడు గొర్రెల స్కామ్ కావచ్చు, లేకపోతే ఫార్మా ఈరేస్ కావచ్చు, ఇవన్నీ విచారణలు, ఇవన్నీ కేసులు కూడా కేవలం కక్షపూరితంగానే చేస్తున్నారు అనేది ప్రతిపక్షాలు చెప్తున్నమాట. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరేం చెప్తారు? ఇప్పుడు కక్షపూరితంగా మాకేం పట్టింది? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం ఊలిపోయింది మీ హయాంలోనే కదా, మళ్ళీ దానికి సిగ్గు లేకుండా ఎవరో నక్సలైట్ బాంబులు పెట్టి పేల్చారని చెప్పేసి అని మాట్లాడు. మళ్ళీ మీ ప్రభుత్వంలోనే కదా అది కూలింది. రిపేర్ చేస్తే అయిపోయేదానికి పెద్ద ప్రచారం చేస్తుంది అనేది హరీష్ రావు ముచ్చట. ఏమంటున్నా, 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అండి, 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. 1,00,000 కోట్లు అంటే మామూలు విషయమా? అది ప్రజాధనం కదా, ప్రజాధనంతో నాకు కట్టింది 4 ఏళ్లల్లో కూలిపోయిందంటే విచారణ చేయరా? విచారణ అధికారులు ఉండరా? దానికి సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఎందుకు కూలిపోయింది? ఎందుకంటే అది 10 కాలాల పాటు ఉండవలసిన ప్రాజెక్టు కదా, 4 ఏళ్ళకే కూలిపోతే ఎందుకు విచారణ చేయరు? ఎందుకు లోపం జరిగింది అనేది ఎంక్వైరీ చేయరా? అంటే కూలిపోయింది కదా అని చెప్పేసి లటికినా కట్టేస్తారా? ఇంకోటి ఒకటి సంబరాలు, కూలిపోయిన దానికి సంబరాలు చేస్తే ఈళ్ళే చూసింది నేను. ప్రాజెక్టు కూలిపోయింది రసాయం అంటే దానికి సంబరం చేద్దామంటాడు ఈ లత్కూరుడు ఎవరు? ఈ కేటీఆర్. ఇంక ఎవరు నిజంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సరే తను వాళ్ళు ఎంత తిట్టినా ఈయన చాలా మంచిగా సునాయాసంగా మంచి సమాధానం చెప్తుంటాడు. పిల్లలు అని చెప్పేసి అని ఏదైతే అంటాడో నిజానికి పిల్లల చేష్టలే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కూడా
మా పిల్లల్ని పంపిస్తే పిల్లలకే సమాధానం చెప్పలేకపోతున్నావు, నాకేం సమాధానం అంటే మరి పిల్లగాళ్ళని ఎందుకు పంపుతున్నావు రా నాయన? నీ పెద్దమంచి మొనగాడి నీవేరా అసెంబ్లీ రమ్మని చెప్తుండగా. నిన్న కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు కదా అసెంబ్లీకి రమ్మని. ఓకే, స్పీకర్ గారికి లెటర్ రాయమని చెప్పి సపరేట్ సమావేశం పెట్టామని చెప్పింది. మీరు ఎంత చర్చిస్తారో చర్చించండి. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలల్లో ఏం చేసిందో చెప్పండి. మీరు 10 ఏళ్లలో ఏం దొబ్బిందో కూడా చెప్పండి. మళ్ళీ ఈరోజు గొర్రెల దాంట్లో స్కామ్ అంటే ఎందుకు భయపడుతున్నారు? కాళేశ్వరం అంటే ఎందుకు భయపడుతున్నారు? ఈరేస్ కార్ల గురించి మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారు? ఇంకోటి ఫోన్ ట్యాపింగ్, ఎంత దరిద్రం అండి ఫోన్ ట్యాపింగ్ విషయము. అరే టెర్రర్ నక్సలైట్ల పేరుతోన మేము ట్యాప్ చేస్తున్నామని చెప్పేసి, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామని చెప్పి కాంగ్రెస్ లీడర్లను, బీజేపీ లీడర్లను, పెద్ద పెద్ద వ్యాపారస్తులను, సినిమా హీరోయిన్లను, అది నిజంగా చెప్తున్నా, ఆడుల్లో పిచ్చోడు సోకుండోడు వీడో పనికిమాలోడు దామండి. ఎవరు? మన కేటీఆర్. వీడేమో భూమిలో సోకుండి ఈ నాక్క తినతోడేమో ఒకవైపు జామాయండు, ఒకడేమో నాక్క తినతోడు, గోక్క తినతోడు, పనుకొని లేస్తాడు. ఎంత పనికిమాల వ్యవహారం చేసిండు వీళ్ళంటే. అది ఆడోళ్ళు పిచ్చి కోక తాగితే చాలు, ఇటు కోక తాగితే ఊరకుక్కలేక ఎగబడే పరిస్థితి వచ్చింది. సినిమా హీరోయిన్లంతా ఆగవాగం పట్టించి ఫోన్ ట్యాపింగ్లా. ఇంకోటి పోలీసు అధికారులు కూడా ఆ రోజున్న ఇంకోటి మీరు గమనించండి శ్రీశైలం గారు, ఇప్పుడు దీంట్లో 6 మంది ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు, ప్రణీత్రావు, శ్రీనివాసరావు, తిరుపతి మన ఎవరు శ్రీనివాసరావు తిరుపతి అన్న, ఆడవ తిరుపతి రావే, ఆ తర్వాత రాధాకిషన్ రావు, ఆ తర్వాత శ్రావణ్ రావు, మొత్తం రావులే. ఒకే సామాజిక వర్గానికి ఉన్నది జమ చేయండి అని చెప్పినట్టు వీళ్ళ మీదనే 3వసారి మనం అధికారంలోకి రావాలి అని చెప్పేసి నేను పెట్టి, నిజానికి చెప్తున్నాను, పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళ నెంబర్లు ఉన్నాయంట. వార ట్యాపింగ్ చేస్తున్నాము ఎందుకొరకు? ఇప్పుడు సపోజ్కు దందా చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్కు మీ తొలివేలుకి ఛానల్ ఉంది, బాగా పాపులర్ అయిన ఛానల్ ఉన్నది ఇది. అయితే ఛానల్ బాగుపడాలని మంచి టాప్ వస్తుందని ఇప్పుడు దాన్ని వీళ్ళకు ఈ ఫోన్ ట్యాప్ సపోజ్కు దీని యజమాని ఫోన్ ట్యాప్ చేసిండు అనుకో, నీకు డబ్బులు రాత్రి ఫలానోటి తీసుకొచ్చి ఇచ్చిండు, దానికి లెక్కలేదు పత్రం లేదు, 50 కోట్ల రూపాయలు పార్టీ ఆఫీస్కి కట్టండి, ఓ 10 కోట్లు మాకియండి అని చెప్పేసి అని వ్యాపారస్తులను వీళ్ళందరినీ బిజినెస్ మ్యాన్లను బదులని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం పెట్టి ట్యాపింగ్లో. ఫోన్ ట్యాపింగ్ అనేది మొత్తం బ్లాక్మెయిల్ వ్యవహారం. పార్టీకి ఫండ్ తీసుకొచ్చి పెట్టింది, క్యాండిడేట్లకు డబ్బులు తీసుకొచ్చి పెట్టింది, అందమైన ఆడలను తీసుకొచ్చి రూమ్లలో బుక్ చేసి పండబెట్టింది. ఇది నాశనం చేసింది. ఇది నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసు మామూలు కేసు కాదు. ఇది అసలు జీవితాలను మొత్తం చింద్రం చేసిన కేసు ఇది. చివరికి కేటీఆర్ పెళ్ళాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే వీడు పెళ్ళ మీద అనుమానం ఉన్నట్ట, లేకపోతే ఏంది కథ ఇది? హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీని ఫోన్ ట్యాపింగ్ చేసిరంట, ఆ తర్వాత షర్మిలామది కూడా చేసిరని చెప్తున్నారు. అంటే వీళ్ళు చేసి ఏం చేయాలనుకున్నారు? ఫోన్ ట్యాపింగ్ సీక్రెట్స్ వినవలసిన అవసరం మీకేమొచ్చింది? ఇంకోటి అయ్యింది సరే, అది ఒక మన స్పెషల్ ఇంటెలిజెన్స్కి సంబంధించుకున్నది. అయితే దాంట్లో నక్సలైట్లకు సంబంధించుకున్న ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, తీవ్రవాదులకు సంబంధించిన దేశద్రోహుల ఇన్ఫర్మేషన్, వాటిని తగలబెట్టిండ్రు కదా వీళ్ళు. అధికారంలో కాంగ్రెస్ వచ్చినది అని తెలిసిన వెంబడే సాయంత్రం తగలబెట్టి ఇరగొట్టి అన్ని చేసి మూసినదిలో పడేసారు కదా ఉప్పల దగ్గర. అంటే ఎంత పెద్ద నేరం ఇది. ఇప్పుడు నిజానికి దానిని పగలగొట్టిన కూడా చెప్పమని ప్రభాకర్ రావు అనేటోడు రోజుకో పూటకో మాట మాట్లాడుతుండు. బాస్ అంటారు, సుప్రీం అంటారు, దొర అంటారు, ఏదేదో అంటారు. ఎవరై ఉండొచ్చు. ఇలా ఈటల రాజేందర్ కూడా అంటున్నా బాసు ఆ సుప్రీంను బయట పెట్టాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొంత లోపాయికార ఒప్పందం ఉన్నది, ఈ కేసు నత్తనడక నడుస్తున్నది, దయచేసి మరి సిబిఐకి అప్పచెప్పాలని ఈటల కూడా డిమాండ్ చేస్తారు. మీరు ఏం చెప్తారు? నిజంగా లోపాయికార ఒప్పందం ఉన్నదా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య? సిపిఐకి అవసరం ఏముంది? ఇప్పుడు చేస్తలేదా? ఉన్నది జరుగుతలేదా? ఇప్పుడు నత్తనడికి ఏముంది? రోజు కంటిన్యూగా పోతూనే ఉంటారు కదా, అటెండ్ అయితేనే ఉంటారు కదా. గుంపులు వందల మంది ఇవ్వనీకి రాదు కదా అది. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మొత్తం బయటపడుతున్నాయి. ఇప్పుడు అంతేందుకు నీకు తెలియదా? వాళ్ళు నువ్వు ఆ ప్రభుత్వంలో ఉన్నోడివేగా, ఇటులేనా నీకు తెలియదా? అది దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తుర్రు, ఇటు సంగతి నీకు తెలియదా? నీకు అటు తెలిసే కదా నీ మీద కేసీఆర్ టార్గెట్ చేసి నేను బయటికి వెళ్ళగొట్టింది. నీవు బయట పడ్డావు, ఇదే కదా. ఇప్పుడు ఇంకోటి చాలామందికి తెలిసి విషయము, గతంలో ఒకసారి కేసీఆర్ అసెంబ్లీ సమయం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మీటింగ్ పెట్టాడు. అప్పుడు ఏదో ఓటుకు నోటు కేసు అయిన తర్వాత మీటింగ్ పెడితే 50-60 మంది లైన్ ఉందట, పైసలు తీసుకున్నాడు. వీళ్ళందరినీ దాన్ని కూర్చోబెట్టి అవసరం అనుకుంటే అసెంబ్లీ డిజాల్వ్ చేస్తా,
మీకు ఎవరికి టికెట్లు ఇవ్వను, బిడ్డల మీరు ఎట్ట గెలుస్తారో కొడుకురాలని చెప్పేసి అని మీకు వార్నింగ్ ఇచ్చలేడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా వార్నింగ్ ఎలకేసారు. అదంతా మీడియాలో కూడా వచ్చిందిగా. గవర్నమెంట్ డిజాల్వ్ చేస్తాను రెండోసారి అన్నాడు కేసీఆర్. ఏ భయంతో అన్నాడు? ఇదే దీని గురించి, ఫోన్ ట్యాపింగ్ దీని గురించే. కనుక చాలా సీక్రెట్స్ ఉన్నాయి దీంట్లో. ఫోన్ ట్యాపింగ్ నేరం అనేది చాలా భయంకరం. దీనికి ప్రధానమైన దాంట్లో అసలు బాస్ అయినా ఏదైనా ఆ రోజున ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారు కేటీఆర్, ప్రధానంగా కేటీఆర్. ఎందుకంటే ఇల్లు గలవాడి సచ్చింది కదా, వీళ్ళు ఈ సినిమా హీరోయిన్లో ఫోన్ వినడాలు ఇవన్నీ పెద్ద గందరగోళం. దీన్ని మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా నాశనం పట్టిపోవడానికి కేసీఆర్ ఆయన అలసత్వము, ఆయన వీక్నెస్ అయిపోయాడు. మన షాజహాన్ లేక మన రూల వాడి మన ఔరంగజేబు లేక కేటీఆర్ జమాయిండు, హరీష్ రావు జమాయిండు. వాడే నాకు సంపెత్తోడు, ఇదే ఒక్కొక్క సంపెత్తోడు, బెదిరించేటోళ్ళు బిడ్డదో లెక్క. కవిత ఎట్లా చూస్తారు? 42% రిజర్వేషన్ అంటున్నాడు. పెద్ద ఎత్తున ఆమె రైలు రోకో కూడా సిద్ధమవుతున్నది. ఆర్ కృష్ణ లాంటి బీసీ నాయకులను కలిసి మద్దతు కూడా కూడబెట్టుకుంటుంది. ఎట్లా చూస్తారు ఈ 42% రిజర్వేషన్ ఉద్యమాన్ని? 42% రిజర్వేషన్ అప్పుడు వీళ్ళు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం బీకిండ్రు? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారుగా, అవునా కాదా? వీళ్ళు ఏం బీకిండ్రు? దాని గురించి 42% బీసీలకు ఇవ్వాలనే సంగతి తెలియదా? మళ్ళీ ఆ రోజు ఎందుకు చేయలే? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజు 42% జనాభా లెక్క చేసి 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి అని మనం కేంద్రానికి ఇచ్చిన తర్వాత నీవు ఇప్పుడు ఈమె ఎవడు దేక్తలేడు. నెంబర్ 1 విషయం ఏంటంటే బీఆర్ఎస్ పట్టి ఎవడు పట్టించుకుంటలేడు. అన్నను దయ్యం అన్నది, మా నాయన చుట్టూ అందరు బట్టి దేవుని చుట్టూ దయాలు జమైనా అని చెప్పి చెప్పిండు. సరే, దేవుడు టైం ఇవ్వట్లేదు. చివరికి అన్న మళ్ళీ కటాక్షన్ చేసుకుందామని మొన్న మన ఏసీబీ నోటీసులు ఇచ్చేవరకల్లా మా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద నోటీసులు ఇచ్చే ధైర్యం వచ్చిందా మీకు అని చెప్పేసి అని ఓ లేఖ రాస్తుంది ఈమె. అంటే నేనేమంటున్నా, అన్న కనికరించాలని, నాయన కనికరించాలని, అక్కడ మేనబావ కనికరించాలని, ఈమె అసలు దిక్కులేని పరిస్థితి అయిపోయిందబ్బా. ఈమె తిరగని కడపలేదు, మొక్కని కాలు లేదంటయింది. ఈమె పరిస్థితి అన్ని గడపలు తిరుగుతుంది, ఎవరెవరో మాట్లాడుతుంది, సామాజిక తెలంగాణ అంటుంది, బీసీలు అంటుంది. మనకు సమాజానికి పోయినా ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఆర్కృష్ణతో ఆల్రెడీగా కలిసింది. ఇప్పుడు దొరలకు వచ్చింది సామాజిక తెలంగాణ. ఇన్ని రోజులేమో దొబ్బి తిన్నారు 10 సంవత్సరాలు. ఇప్పుడు సామాజిక తెలంగాణ గురించి, గరీబుల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఆమెకు అసలు ఆ మాటలు మాట్లాడే అర్హతలే లేదు అలా దొరసానికి. అది పరిస్థితి. కాగితం ఇట్లా కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, కొట్లాటలైన చర్చ జరుగుతున్నది. కొత్త పాద మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి కూడా పిఎస్సీ మీటింగ్లో వార్నింగ్ ఇచ్చిన చర్చ జరుగుతున్నది. నిజంగా అంతర్గత కొట్లాటలు కాంగ్రెస్లో ఉన్నాయి ఇప్పటికీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. కాంగ్రెస్లో కొత్తోడు హీరో లేకనే పనిచేస్తాడు, పాతోడు కూడా హీరో లేకనే పనిచేస్తాడు. పాతోడు అని చెప్పేసి అని 4 కొమ్ములు ఎక్కువ ఉండవు, కొత్తోడు అనే ఉండవు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఉంటుంది. బహిరంగంగా మాట్లాడతారు, కానీ ఒక్కటి మాత్రం గుర్తు, స్వేచ్ఛగా మాట్లాడతారు. సమస్య వచ్చినప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటారు. ఎలక్షన్స్ విషయంలో ఎన్ని గొడవలు ఉన్నాయి, ఎలక్షన్ విషయంలో ఒకటైతాం, ఖచ్చితంగా ముందుకు సాగుతాం. ఇప్పుడు ఆ ఐక్యతనే కదా మాకు ఈరోజు అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణమైంది. కనుక కాంగ్రెస్ పార్టీ గురించి ఎవడైనా కానీ మాట్లాడితే వాళ్ళు పప్పుల కాలేసినట్టే తప్ప కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంటుంది, చాలా ఐక్యంగా ఉంటుంది. ఒకరు మనసులో ఉన్నది ఒకరు ఓపెన్గా మాట్లాడతారు. అలా ఎందుకంటే కడుపులో మోస్తే ఇబ్బంది అవుతుంది కనుక ఓపెన్గా మాట్లాడతారు. ఓపెన్గా మాట్లాడే ప్రజాస్వామ్యం ఉన్నది. అయినా మాకు పార్టీకి నష్టం కలిగించేటట్టుగా మాట్లాడుతున్న వ్యవహారం విషయంలో ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ ఉన్నది. పార్టీ కూడా సీరియస్గా తీసుకుంటుంది. క్రమశిక్షణ తప్పితే మాత్రం చర్యలు తీసుకుంటుంది. ఆ ఐక్యంగా మాత్రం తీసుకోపోతుంది. ఫైనల్గా ఏం చెప్తారు? ఈ యొక్క 18 నెలల పరిపాలన కాంగ్రెస్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తున్నది? లోకల్ బాడీ ఎన్నికల్లో మరి ఏమైనా ప్రజల నుంచి ఆదరణ వస్తుందా, లేకపోతే వ్యతిరేకత ఛాన్స్ ఉంది? నేను ఒక మాట చెప్తున్నా, తొలివేలు ఛానల్ నుంచి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మామూలు ఈ పనికి బాగా ఊగే మాట్లాడుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా ఏం మాట్లాడుతారు? ఇప్పుడు పాపం ముసలోడేమో అయిపోయింది, ఆడ ఫామ్ హౌస్లో ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటాడు, నడవలేని పరిస్థితి ఉంది. కారు ఎక్కుతుంటే ముడ్డి పట్టి ఎక్కించే పరిస్థితికి వచ్చింది. హెలికాప్టర్ ఎక్కిస్తుంటే కూడా ముడ్డి పట్టుకుని పైకి ఎత్తుతున్నారు, దిస్తున్నారు. ఆయన పని అయిపోయింది అనేది క్లియర్ కట్గా మీడియాలోనే కనపడుతుంది. లోపల ఫామ్ హౌస్లో పోయి మేము ఎప్పుడు చూడం, కానీ ఆయన ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఆయన వ్యవహార శైలి, ఆయన ఆరోగ్య పరిస్థితి మాకు అంత పూర్తిగా అర్థమైపోయింది. ఆయన కూడా కొద్దిగా సీనియర్ పొలిటీషియన్ కనుక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడాను. అయితే ఈ లత్కోరి బ్యాచ్ ఉంది కదా, ఈ తుఫేల్ బ్యాచ్, వీళ్ళంతా ఏం చేస్తారు? 6 గ్యారెంటీలు ఏమైంది? 6 గ్యారెంటీలు ఏమైంది? గ్యాస్ సిలిండర్ కాడ 500 రూపాయలు నడుస్తుంది కదా, ఆడోళ్ళ పేరు క్లియర్ కట్, ఆడోళ్ళ పేరు మీద గ్యాస్ బుకింగ్ ఉండి తెల్ల రేషన్ కార్డు ఉంటే 500 రూపాయలు గ్యాస్ ఖచ్చితంగా మాఫీ అవుతుంది. నెంబర్ 2, 200 రూపాయల కరెంటుది. అది కూడా ఇల్లు
కరెంటు బిల్ ఆమె పేరు మీద ఉండి తెల్ల రేషన్ కార్డు ఉంటే బిలో ప్రావర్టీ లైన్లో ఉంటే 200 రూపాయల యూనిట్ కాల్సినోనికి అది ఫ్రీగా వచ్చే సంగతి తెలుస్తుంది. 200 యూనిట్ల కన్నా ఎక్కువ తాగితే ఖచ్చితంగా బిల్లు వస్తుంది. ఇది ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మీరైతే డబుల్ బెడ్రూమ్లు కట్టినా అవి గాలికి ఎగిరిపోయినాయి. మేమైతే ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇప్పుడు బునియాదులు తీస్తూనే ఉండరు, చూస్తూనే ఉండరు. ఇంకొకటి ఈ మనకు 2500కు సంబంధించుకొని అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, ఇందులో నో డౌటు. ఆ తర్వాత మహిళలకు ఏదైతే మన రుణాలు లేని దాని వడ్డీ లేని రుణాలు అనేటివి ఖచ్చితంగా అందిస్తున్నాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొకటి రైతులది రైతు బంధు మీరు 5,000 ఇచ్చారు. 5,000 రూపాయలు 10 సంవత్సరానికి 2 పంటలకు 10,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీరు దసరా పండుగకు వేలం పడవలసిన వైన్ షాపులది మీరు 3 నెలల ముందు పాడి ఆ పైసలు తీసుకొచ్చి కట్టిన దౌర్భాగ్యమైన పరిస్థితి మీది. వేలం పాటలు వాడి పైసలు తీసుకొచ్చి మీరు రైతులకు ఇచ్చారు, అది కూడా 10,000. కానీ మేము వచ్చిన తర్వాత సరే మేము 15,000 అన్నాం, కానీ ఈరోజు 10,000కు 12,000 ఇస్తున్నాం కదా. సరే రేపు నీవు అధికారంలోకి వస్తే ఎన్ని ఇస్తావు చెప్పురా భయ్. సరే మేము 12 ఇస్తున్నాం రా భయ్. రేపు నీవు అధికారంలోకి వస్తానంటే 10,000 ఇస్తాంటావా, లేకపోతే 15,000 ఇస్తాంటావా, లేకపోతే 20,000 ఇస్తాంటావా చెప్పు. నీవు చెప్పలేవు. కారణం ఏంది? ఈ రాష్ట్రాన్ని దివాలా చేసిందే మీరు. అయినా దివాలా చెందిన ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటుంది రేవంత్ రెడ్డి. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నుంచి డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు. మంత్రి ఏదో మంత్రి శాఖలు చేసి ఆ శాఖలు చేసి వచ్చినోడు కాదు. అధికార పార్టీలో అస్సలు లేడు ఎప్పుడు. ఫస్ట్ జెడ్పీటీసీ అయినా ప్రతిపక్షమే, ఎమ్మెల్సీ ప్రతిపక్షమే, ఎమ్మెల్యే ప్రతిపక్షమే, ఎంపీ ప్రతిపక్షమే. డైరెక్ట్ ముఖ్యమంత్రి సీట్ ఎక్కి కూర్చున్న లీడర్ ఎవరంటే రేవంత్ రెడ్డి. కానీ ఈయనకి ఇంత అపారమైన జ్ఞానంతోన అపారమైన అనుభవంతోన ప్రతిపక్ష నాయకుడిగా గమనించి ఈరోజు దివాలా తీసిన ఈ రాష్ట్రాన్ని, అప్పుల పాలైన ఈ రాష్ట్రాన్ని ఆదుకునే జ్ఞానంతోన ముందుకు ప్రయాణం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎంత గొప్పోడు రేవంత్ రెడ్డి అంటే, ఏ శాఖకు సంబంధించుకున్న మంత్రి ఢిల్లీ పోతే ఆయనతోనే మైక్లో మాట్లాడిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఉత్తమ్ గారిని ఇరిగేషన్ విషయంలో ఉత్తమ్ గారిని వ్యవస్థ దాన్ని మాట్లాడిస్తున్నాం. అదే తర్వాత శ్రీనివాస్ గారిని, ఆ తర్వాత మన బట్టి విక్రమార్క గారు. అంటే ఎవరికి కూడా ఆ శాఖకు సంబంధించుకున్న గౌరవాన్ని, ఆ శాఖకు సంబంధించిన సమస్యను అతడే వెళ్ళేటట్టు ఇతడు పక్కన నిలబడి, కార్యకర్తలకు పక్కన నిలబడి వాళ్ళతోనే మాట్లాడిన ముఖ్యమంత్రిని ఎక్కడన్నా చూసిండ్రా? పోయినసారి 10 సంవత్సరాలు ఇది ఎక్కడన్నా కనపడిందా? ఓలాను సోలుగా ఈ పనికిమాలోడు కేటీఆరే చేసిన మొత్తం రింగి తిప్పినోడు కనుక ఒక్కరి చేతిలో నడిస్తే ఇదంతా ఆగమైతే కనుక ఏ శాఖకు సంబంధించుకున్నాడో అదే శాఖలో బ్రహ్మాండంగా నడుస్తుంది. నిజానికి చెప్తున్నాను, ఇచ్చిన హామీలు బరాబర్ అమలవుతున్నాయి. 15,000 ఇవ్వకపోతే కానీ 12,000 అయితే ఇచ్చారుగా, 1,000 అయితే ఎక్కువ ఇచ్చారుగా, 6,000 అయితే ఇచ్చినాం కదా, 12,000 అయితే సంవత్సరానికి ఇచ్చినాం కదా. దీనికి పనికి మళ్ళీ యారీశ్వరం. ఇది నిజంగా చెప్తున్నా, 30 సెట్ అంత ఉండొచ్చు. మొన్న ఏదో మాట్లాడుతూ నేను దేవుడు ఇచ్చిండు నాకు, నేను పొడవున్నా నీ పొట్టాడు అనవు. సరే దేవుడు ఇచ్చినట్టుగానే ఉండొచ్చు, పెరిగిండొచ్చు. కానీ నీ బుద్ధి అడగలవాడు సచ్చింద్రాబాయి. నీ మోకాళ్ళు లేదు కదా, ఇప్పుడు కిందికి వెళ్ళిపోయింది అది పూర్తిగా. పెద్ద లత్కోర్ సాబు జమైనావు, పెద్ద చిల్లరగాడివి, శివాలయం మీద చిల్లర డబ్బులు ఏరుకున్నాడు. నీవు నీతులు చెప్తావు రేవంత్ రెడ్డికి. రోజు పోటీ పడుతున్నారు వీళ్ళు. రోజు ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు. 6 గ్యారెంటీలు అని అన్నీ చేస్తున్నావు. కానీ ఎందుకు సతీష్ మాదే గారు, నేను సూటి ప్రశ్న అడుగుతా, ఈ మధ్య కాలంలో ఇటు ప్రతిపక్షాలైనా అధికార కాంగ్రెస్ పార్టీ అయినా ఎందుకు వరుసగా మీరు ఈ భాషను ఎందుకు ఈ రకంగా పొలిటికల్గా ఇది పదజాలాన్ని వాడుతూ ఉన్నారు? ఒకరి మీద ఒకరు తిట్లబు ఎందుకు దండకం ఎత్తుకున్నారు? అంటే మంచిగా మాట్లాడితే ఈ తెలంగాణ భాష రుచి లేదన్నట్టు అయింది. ఈరోజు రుచి లేదన్నట్టు అయిపోయింది, రుచి లేని పసలేదు అన్నట్టు అయింది. ఇప్పుడు రప్పలేంది, గప్పలేంది, ఇంకోటి వల్గర్ భాష ఉంది. అసలు దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తిట్టు కూడా చాలా స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషిని ఫ్రెండ్ అది కాదురా బై అంటాం, అది కాదురా బై అన్న అంటాం, అరే అంటాం, అన్నుంటాయి. అంటే అంత ప్రేమతోనే అరే అది కాదురా బై ఇంక అర్థమైతే లేదు అన్న అంటాం, 2 ఉంటాయి. అంటే అది కానీ దాన్ని వీడు అరే అని చెప్పేసి అని విభజన చేసి కొడుక అని చెప్పేసి అని బూతులు తిట్టడాలు ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చింది వాస్తవానికి ఈ దొరల కుటుంబమే. ఈ కేసీఆర్ సరే తెలంగాణ ఉద్యమం కాడికి వనికొచ్చింది, ఆంధ్రలో తిట్టడం కోసం దౌర్భాగ్యం కోసం వచ్చిందని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏంది తిట్ల పురాణం. వాస్తవానికి ఈ తిట్ల పురాణాన్ని కూడా ఎంక్వైరీ చేసి ఆఫీసుల కాడ పోయి స్టార్ట్ చేశారు. ఏసీపీ కాడికి పోతే ఆడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఆడవాళ్ళు లొల్లి ఇంకో దగ్గర లొల్లి, అంటే ఈ రకంగా జరుగుతున్నాయి. కనుక నేనేమంటున్నా, ఈ తిట్ల పురాణానికి ఆద్యులు వాళ్ళే. మేము మా ముఖ్యమంత్రి గారు నిజానికి చెప్తున్నా, ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు మాట్లాడాడు, కొంటెగా మాట్లాడాడు, కానీ బూతులు మాత్రం మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు కొంటెగా మాట్లాడాడు.
తిట్లుగా మాట్లాడలేదు. ఏ రోజు కొడుకులని లేదు, ఏ రోజు అదని లేదు. ఆయన కొంటెగా మాట్లాడతాడు, జోక్గా మాట్లాడతాడు, కానీ మిమ్మల్ని ఎక్కడ ఏ రోజు కూడా పనికి మాలని తిట్టింది లేదు. ఇది క్లియరు. మీరు ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించింది మీరు, ఆ దివాలా పడ్డ ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంది ముఖ్యమంత్రి. ఇంకా మేము 20 ఏళ్ళ అధికారంలో ఉంటాం పక్కా. సో ఇది మొత్తం మీద సతీష్ మాదిగా క్లియర్ చెప్తా ఉన్నారు. రప్ప కాదు గప్ప గప్ప మరి స్థానిక సంస్థల్లో గుద్దే అవకాశం ఉంది. ఇప్పటికే గప్ప గుద్దితే మరి కనుమరుగైపోయింది బీఆర్ఎస్ మొత్తం అంతా అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ రప్ప గప్ప అనేటువంటి పొలిటికల్ రచ్చ ఏడుదాకపోతుంది. మరి రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.